ఉషా అమెరికాలో మీ ఆయన స్థిరపడిపోయారు. సో ఆయనతో పాటు నీ జీవితం కూడా వేసుకుంది కాబట్టి నువ్వు అక్కడ స్థిరపడిపోయావు. మరి నీ కెరీర్ గురించి ఏమిటి ఆలోచిస్తున్నాను? అంటే ఎప్పుడు ఒక ఇయర్ కి ఒక 3 months అలాగ వచ్చి పాటలు పాడి వెళ్దాం అని అనుకుంటున్నాను. అంటే రైట్ టైంకి అంటే మ్యారేజ్ చేసుకుని వెళ్ళటం అంటే అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. కరెక్ట్. సో నేను మ్యారేజ్ చేసుకుని ఆయనతో పాటు ఉన్నాను. ఇప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ ఒక 3 months అలా వచ్చి, ఇంకోటి అక్కడ స్టూడియోస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సార్. మన స్టాండర్డ్ ఇంకా హై స్టాండర్డ్ లో కూడా బాగా మంచి స్టూడియోస్ ఉన్నాయి అనమాట. సో ఎవరైనా ఇక్కడ నుంచి సాంగ్స్ ఏమైనా ట్రాక్ చేసి అక్కడ పంపిస్తా, ఏమైనా పాడి పంపిద్దామని అనుకుంటున్నాను. లేదన్నా కూడా 3 months ఇక్కడికి వచ్చి పాడదామని, మిగతా టైంలో అక్కడ కాన్సర్ట్స్ ఏమైనా చేద్దాం మీతో పాటు. అందరితో పాటు మన దేశంలో అలాగా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ నుంచి ట్యాక్స్ పంపిస్తే పాడేటటువంటి వ్యక్తి ఒకే ఒక్కరున్నారు, కేజే యేసుదాస్ గారు ఒక్కరే. అవును సార్. సో అలాంటి అదృష్టం నీకు కూడా దొరికితే అంతకంటే దొరికితే మాకు కావాల్సింది ఏముంది చెప్పు. అంటే ఈ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే పాట లేదు అనుకునే పరిణామం. అందుకని నీ పరిస్థితి కూడా అలా కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సినిమా పరిశ్రమలో పని తీరిపోయిన తర్వాత మనిషి ఎదురుకుండా ఉన్నవాడు కూడా కనిపించడు. ట్రాన్స్పరెంట్ గా మనల్లోంచి చూస్తూ వెళ్ళిపోతారు. హలో అని కూడా మాట్లాడరు. ఈ సినిమా పరిశ్రమలో ఎవరికి ఫేవర్ చేయరు. ఇక్కడ మీతో పని ఉంటే కాళ్ళ మీద పడతారు, బాబు అంటారు, దండాలు పెడతారు. పని లేకపోతే అసలు ఈ పక్కన రాచుకుని వెళ్తున్నా కూడా ఏదో ఆత్మ వెళ్ళిపోతుంది, గాలి తగులుతుంది అనుకుంటారు. సో నువ్వు సంవత్సరానికి 3 నెలలకు వచ్చినా నేను గుర్తుపెట్టుకుని పాటలు ఇచ్చే సంగీత దర్శకులు ఉన్నారని నాకు తెలిసి, ఇంకా ఉన్నారు. నీకు ఆ టాలెంట్ కూడా ఉన్నది. ఆ సందర్భంలో వచ్చినటువంటి కొత్త గాయని మండలిలో యు ఆర్ ది బెస్ట్. నో సెకండ్ థాట్ అబౌట్ దట్. అండ్ యు ఆర్ అవర్ ప్రోడక్ట్ అని చెప్పుకోవడానికి నాకు ఇంకా గర్వంగా. ఓ యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ సార్.